వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. అన్నదావరపేట కాకర్ల సత్యేంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్కి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి 43 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీకి వెన్నంటి ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తల త్యాగాలను గుర్తించి వారికి శాలువా కప్పి తెలుగుదేశం పార్టీపై అభిమానాన్ని చాటుకోవడం జరిగిందని సత్యేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కూచిపూడి హనుమంతరావు, కూచిపూడి గణేష్, తొండేపు భరత్, కూచిపూడి సూర్యతేజ, కూచిపూడి నరేంద్ర, రేగడమిల్లి పండు, జిట్టిమూలు రామకృష్ణ, పెనుగొండ బంగారుబాబు, తాత శ్రీను, పేరూరి రమణ, పోలోజు రాజు, కూచిపూడి శివ, వీరమల్ల బంగారుబాబు, మెన్ని సత్యబాబు, కొండే రమణ, అయినాల గోపి, శ్రీకర్ గణేష్, రేగడమిల్లి దుర్గాప్రసాద్, కొండే బంగారం, పాక చిట్టియ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే సామాన్య ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు 43 సంవత్సరాల సుదీర్ఘమైన పయనంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి మరి 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మరి గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు నిర్బంధించడం జరిగింది. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ 53 రోజులు కూడా నిద్రాహారాలు తిండి మాని కుటుంబానికి దూరంగా ఉండి అవినీతి మచ్చలేని చంద్రుడిగా బయటకు తీసుకురావాలని ఎన్నో నిరసనలు, ఎన్నో త్యాగాలు చేసి ఆయన్ని విడుదలకి సహకరించడం జరిగింది. మరి ఈరోజు మరి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఏమైపోయారో కూడా తెలియకుండా ఉంది. పోరాటంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే పోరాటాలు చేసి ముందు వరుసలో నిలబడ్డారో ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కూడా సరైన న్యాయం జరగాలి, సరైన